నమస్కారం. మిత్రులారా, పార్లమెంట్లో బిల్లు ఎందుకు ఓడిపోయింది? ఎవరు ఓడించారు? నరేంద్ర మోడీ, అమిత్ షాలే ఆ ఓటమికి కారణమా, లేక ప్రతిపక్షాలు కారణమా? మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి అని చెప్పడంలో బీజేపీ మాత్రమే మొదలు అలాంటి ప్రతిపాదన తెచ్చిందా? అంతకంటే ముందు కూడా మన దేశంలో అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయా? ప్రపంచంలో ఏ దేశాల్లో మహిళలకు ఎంతెంత రిజర్వేషన్లు ఇస్తున్నారు ఒకసారి చూద్దామా? బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విభజించు పాలించే విధానాన్ని అనుసరిస్తారు. అది బాగా వంట పట్టించుకున్నటువంటి బీజేపీ ప్రతిపక్షాలను విభజించి పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటుందా? నాడు సత్యభామ అనే మహిళను అడ్డం పెట్టి నరకాసురుడు అనే అటువంటి ఒక రాజుని హత్య చేయించారు. ఎందుకంటే ఆయన మహిళలతో యుద్ధం చేసేవాడు కాడు, పురుషులతో మాత్రమే చేస్తాడు. అంతటి నీతివంతుడు ఆయన. ఈనాడు ఆ దైవభక్తులైనటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలు పార్లమెంటు స్థానాల పునర్విభజనను అడ్డం పెట్టుకొని పునర్విభజనను సాధించడానికి మహిళా బిల్లును అడ్డం పెట్టుకుందా? ఈ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రపంచంలో ఆయా చట్టసభల్లో, ముఖ్యంగా పార్లమెంట్ లో 26.5గా ప్రపంచంలో మహిళల శాతం ఉంది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి దేశం ఫిలిప్పైన్స్. అది ప్రపంచ సగటు కంటే కూడా అధికంగా 28% మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. ఇంతెందుకు, పాకిస్తాన్ గాని వారి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాగే నేపాల్, దక్షిణ కొరియాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అద్భుతం, చాలా గొప్ప విషయం. సమాజంలో సగభాగం అనే అటువంటిది అక్షరాల వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆ విధంగా నేపాల్, దక్షిణ కొరియా ప్రభుత్వాలను కానీ ప్రజల్ని కానీ మనం అభినందించాల్సిందే. ఆ స్థాయికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. మన దేశంలో 14% మాత్రమే పార్లమెంట్ లో మహిళా సభ్యులు ఉన్నారు. ఎక్కడ 50%, ఎక్కడ 28%, ఎక్కడ 14%? ఒక్కసారి ఆలోచించండి. పార్లమెంట్ లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అంశం బీజేపీ ఏదో కొత్తగా మొదటిసారి తెచ్చిందేం కాదు. రాజ్యాంగాన్ని రచించేటువంటి సమయంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. రాజ్యాంగ రచించే సభలో 389 మంది ఉంటే అందులో ఈ చర్చకు వచ్చినప్పుడు చర్చోపచర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆనాడు ఆ మగ మహారాజులు మహిళలకు రిజర్వేషన్ లేకుండా చేశారు. అటు తర్వాత సుమారు ఒక 50 సంవత్సరాల కనుకోండి 1966లో పార్లమెంట్ లో మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలి అనే చర్చ జరిగింది. కానీ ఆ చర్చ 10 నిమిషాలు మాత్రమే జరిగింది. ఎందుకో తెలుసా? అందులో వెనుకబడిన మహిళల గురించి లేకుండా ఆ చర్చనే మేము ఆమోదించలేమని ఆనాడు వెనుకబడిన మహిళల తరఫున, వెనుకబడిన ప్రజల తరఫున అనేక మంది మాట్లాడి ఆ బిల్లును అక్కడ ఆపేశారు. ఆ తర్వాత 1998, 2003, 2008, 2014 సంవత్సరాల్లో కూడా మరొకసారి మహిళలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. కానీ అప్పుడు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే పార్లమెంట్ వాయిదా పడింది. చివరిసారిగా 2023లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా పాలకపక్షంతో పాటు, అంటే బీజేపీ ప్రభుత్వంతో పాటు 33% రిజర్వేషన్ కల్పించడానికి 2023 సెప్టెంబర్న పార్లమెంట్ లో బిల్లు పెట్టబడింది. ఆ బిల్లు ఆమోదం కూడా పొందింది. అయితే ఆ బిల్లు అమలు చేయటానికి, యథావిధిగా అమలు చేయటానికి బీజేపీ ప్రభుత్వం, అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి ముఖ్యంగా 2 షరతులు విధించింది. ఒకటి, దేశంలో జనగణన జరగాలి, ఆ తర్వాత మాత్రమే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలి. 2, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, డీలిమిటేషన్ జరగాలి, ఆ తర్వాత మాత్రమే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని షరతు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు 2023లో. అయితే 2 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు దాటక ముందే బీజేపీ ప్రభుత్వం ఆ షరతులు రాష్ట్రపతి ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించారు, రాజ్యాంగ సవరణ కూడా జరిగింది. అయినా వాటి ప్రస్తావన లేకుండా బీజేపీ ప్రభుత్వం 2026 మొన్న మళ్ళీ ఈ ఏప్రిల్లో 14, 15, 16 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు చేసి మహిళలకు 33% రిజర్వేషన్లు మేము ఇస్తాం, మీరందరూ బలపరచండి అని చెప్పింది. కానీ ఆ బిల్లు వీగిపోయింది. ఇక్కడే ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకు ప్రతిపక్షాలే కారణం. ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకం, బీజేపీ మహిళలకు అనుకూలం, నరేంద్ర మోడీ మహిళలకు అనుకూలం అని ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నిజమా? బీజేపీ మహిళలకు అనుకూలమా? ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమా? అయితే 2023లో ఏకగ్రీవంగా ఆ బిల్లు ఎట్లా ఆమోదం పొందింది? 2023లో ఆ బిల్లుకు 2 షరతులు పెట్టింది మీరు కాదా? ప్రతిపక్షాల మీరే కదా అధికారంలో ఉంది ఆ 2 సంవత్సరాల క్రితం. మరి ఆనాడు షరతులు పెట్టేటువంటి మీరు ఆ షరతులు అమలు కాకుండానే
ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అని అంటే సత్యభామను అడ్డం పెట్టుకొని నరకాసురుణ్ణి చంపినట్టు ఈ బిల్లు చాటున డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అని మీరు భావించారు. ఇక జనగణన లేదు, ఇంకో గణన కూడా లేదు. అందుకే ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించాయి. మీకు నిజంగా ఈ బిల్లు ఆమోదం పొందాలి అని ఉంటే ఈ బిల్లును ముందే ప్రతిపక్షాలకు ఇచ్చి వారు పూర్తిగా అధ్యయనం చేసి అవసరమైనటువంటి మార్పులు చేర్పులు సవరణలు చేయడానికి మీరు సమయం ఇచ్చారా? పోనీ ప్రతిపక్షాలు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ బిల్లులో ఉండేటువంటి విషయాలు ఏమిటి, ఒక్క మహిళా బిల్లు మాత్రమే చర్చకు పెడుతున్నారా? లేదు మహిళా బిల్లు మాటరా డీలిమిటేషన్ చర్చకు పెడుతున్నారా? లేదు జనగణన యొక్క విషయం ఏమిటి అని చర్చించారా? మీరు ఎందుకు చర్చించలేదు? మహిళా బల్లి పైన మీకు నిజాయితీ ఉంటే, మహిళల పైన ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, అంతేకాదు 2/3 మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ జరుగుతుంది, బిల్లు ఆమోదం పొందుతున్న విషయం మీకు తెలుసు. పార్లమెంట్ లో మీకు 2/3 మెజారిటీ లేదనే విషయం కూడా మీకు తెలుసు. మరి అయినా ఏ ధైర్యంతో మీరు పార్లమెంట్ లో చర్చకు పెట్టారు? అంటే బిల్లు వీగిపోవాలనే కదా, వీగిపోద్దని మీకు ముందు తెలుసు కదా, తెలిసినా చేశారు కదా ఈ పని. మిమ్మల్ని నిజంగా చాణక్య నీతిలో మీకు మీరే సాటి, అనిత్యుడు కూడా మీకంటే తీసిపోవాల్సిందే. ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పిన తర్వాత అమిత్ షా గారు 1 గంట సమయం ఇవ్వండి, ఆ బిల్లులో అవసరమైన అమెండ్మెంట్స్ చేసి పెడతాను అని చెప్పాడు. ముందే ఎందుకు అమెండ్మెంట్స్ చేయలేదు? అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు 50% పెరుగుతుంది అని అటువంటి దాన్ని పెడతాను, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చేస్తాను అని చెప్పాడు. మరి అది బిల్లులో ఎందుకు పెట్టలేదు సార్? ప్రతిపక్షాలు అవి పసిగట్టలేవు అని అనుకున్నారా? మీ కుట్రను వాళ్ళు పసిగట్టరు అనుకున్నారా? వాళ్ళ కళ్ళు గట్టి మహిళల పేరుతోటి ఆ బిల్లు ఆమోదం పొందింప చేసుకోవాలని భావించారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా మహిళల పైన మీకు ప్రేమ గౌరవం ఉంటే ప్రతిపక్షాలు అడిగాయి, ప్రియాంక గాంధీ అడిగింది, రాహుల్ గాంధీ చెప్పాడు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు 543లోనే 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వండి, అలా ఇచ్చే విధంగా దాన్ని అమలు చేసే విధంగా చేయండి మీకు నిజాయితీ ఉంటే అని చెప్పారు. మరి మీరు ఎందుకు చేయలే? అంటే పురుష పార్లమెంటు సభ్యుల యొక్క సంఖ్య తగ్గిపోద్దని భయం వేసిందా? అలా తగ్గిపోయినటువంటి పురుష పార్లమెంటు సభ్యులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, మీపై వ్యతిరేకత పెంచుకుంటారు అనే అనుమానం వచ్చిందా? లేదు, పురుషులను తగ్గించకుండానే 543 సీట్లు ఇట్లా ఉంచుతూనే దీనికి 33% కలిపి ఆ 821 సీట్లు పెంచాలని భావించడంలో అంతర్యం ఏమిటి? ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రజలారా ఒక్క విషయాన్ని ఆలోచించండి. మనువాదం, మనుస్మృతి పురుషుణ్ణి స్త్రీని సమానంగా చూడదు. పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అని చూస్తుంది. పైగా స్త్రీ పైన అనేక అబండాలు ఇస్తుంది. అలాంటి మనుస్మృతిని మన అమిత్ షా గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనువాదాన్ని, మనుస్మృతిని నమ్మే వాళ్ళు, ఆచరించే వాళ్ళు, మరి అలాంటి వారు మహిళలకు న్యాయం చేస్తారు అని మనం అనుకోవచ్చా? అయితే నరేంద్ర మోడీ గారి తల్లి చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారి భార్య నేను వస్తానంటే రానివ్వకుండా ఎందుకు ఆబ్దాలు చేశారు? ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు పోలీసులను పెట్టి. కనీసం అత్తగారు చనిపోయినప్పుడు చూసే అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదు? పైపెచ్చు చెప్పా పెట్టకుండా, ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా, చెప్పా పెట్టకుండా మీరు వెళ్ళిపోయి మీరు ఏకగ్రీవంగా ఉన్నారు, ఏక వ్యక్తిగా ఉన్నారు, ఆమె ఏక వ్యక్తిగా ఉండిపోయింది. ఒక వివాహం చేసుకున్నటువంటి స్త్రీకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మర్యాద ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు మణిపూర్ లో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు బహిరంగంగా బట్టలు లేకుండా ఊరేగింపు తీస్తున్నప్పుడు మీ ప్రభుత్వం ఏం చేసింది? మీరు ఆ మణిపూర్ను ఎప్పుడు ప్రదర్శించారు? ఆ మహిళల ఆక్రందనలు మీకు వినిపించలేదా? కనిపించలేదా? అంతేకాదు దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా కీర్తి తెచ్చేటువంటి రెజ్లర్స్, మహిళా రెజ్లర్స్ దేశ రాజధాని ఢిల్లీలో తమపై బీజేపీ నాయకుడు ఎంపీ తమపై లైంగిక దాడులు చేస్తున్నాడని ధర్నాలు చేస్తే దుర్మార్గంగా వారిని ఈడ్చి వేసినటువంటి పరిస్థితి, నిరాహార దీక్షలు పట్టించుకున్నటువంటి పరిస్థితి, రోజుల తరబడి వాళ్ళ రోదన అరణ్య రోదన అయింది కదా. ఏమైంది ఆనాడు? మీకు ఈ మహిళలు కనిపించలేదా? అత్రాస్ ఘటనలో రేపిస్టులకు బెయిల్ ఇచ్చింది ఎవరు? ఎవరి ప్రభుత్వం? ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి గారి ప్రభుత్వం కాదా? అది మీ పార్టీ కాదా? డెహ్రా బాబా అనేక మంది పసిపిల్లలతో సహా అనేక మంది అత్యాచారాలకు గురి చేసినటువంటి వ్యక్తి అనేక సార్లు బెయిల్పై రావడానికి ఎవరు కారణం? మీరు కాదా? పిరమిడ్ బాబా, ఇలా ఎంతమంది బాబాలో ఎన్ని చెప్పాలో తెలియదు. వాళ్ళందరూ ఏ అధికారంతో, ఏ అండదండలతోటి అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అరెస్టులు కాబడినప్పటికీ కూడా అంత ఈజీగా వాళ్ళకు పెరోల్స్ దొరుకుతున్నాయి, బెయిల్స్ దొరుకుతున్నాయి. ఎందుకు అంటే మహిళలంటే వాళ్ళని ఏం చేసినా ఏమి లేదనేది మనస్ఫూర్తి చెప్తుంది కనుకనా. అందుకనే అమిత్ షాకు, నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకు మహిళల పైన గౌరవం, ప్రేమ లేదు. ఉన్నదల్లా ఓట్ల పైన, వారి ఓట్ల పైన ఉన్నదల్లా తమ అధికారాన్ని పొడిగించుకోవటం కోసం, ఉన్నదల్లా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, నిన్న జరిగినటువంటి కేరళ కావచ్చు, రేపు జరగబోయేటువంటి రాష్ట్రాలు కావచ్చు, వాటిలో మహిళలకు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల ఓట్లు సంపాదించుకుందామనే కుట్ర తప్ప నిజంగా మహిళల పైన మీకు ప్రేమ లేదు
రైతు అని అర్థం అవుతా ఉంది. ఇన్ని తెలిసి మరి బిల్లు ఎందుకు పెట్టినట్టు అంటే గెలిస్తే మాది క్రెడిట్, బిల్లు గెలిస్తే బీజేపీది క్రెడిట్, బిల్లు ఓడిపోతే ప్రతిపక్షాలను బదనాం చేయొచ్చు. మహిళల ముందు మహిళా వ్యతిరేకులు ప్రతిపక్షాలు, ఆ కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ మహిళా వ్యతిరేకులు అని చెప్పొచ్చు. అందుకని బిల్లు ఓడినా బిల్లు గెలిచినా ఆ క్రెడిట్ మీరు తీసుకోవాలనేటువంటి ఒక దుష్ట పన్నాగాన్ని పన్నారు తప్ప మరో విషయం కాదు. అందుకే బిల్లు ఓడిపోతుందని తెలిసి కూడా మీరు బిల్లు ప్రవేశపెట్టేటోళ్ళ ఉద్దేశం ఎవరికైనా సరే ఇట్టే అర్థమైపోతా ఉంది. అందుకని నేను భావించేది, మహిళా బిల్లు పాస్ కాకపోవటానికి కారణం మోడీ, అమిత్ షాలే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేక ప్రతిపక్ష పార్టీలో కాదు అని నేను అనుకుంటున్నాను. వారి కారణం కూడా ఏమైనా ఉంటే అది విషయం, కానీ ప్రధాన అధికారంలో ఉండేటువంటి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఆలోచించండి, మహిళలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం యొక్క, నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క ఎత్తుగడలను, అడాగాలను ఆలోచించాలి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసినట్టే విడదీసి పరిపాలించినట్టే ఈనాడు వీళ్ళు కూడా ప్రతిపక్షాలను విడదీయటం గానీ, సంకన చేర్చుకోవటం గానీ చేయటం ద్వారా తమ పబ్బాన్ని గడుపుకోవాలనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవాలనుకుంటున్నారు, పాలన కొనసాగించుకోవాలనుకుంటున్నారు. అంతే తప్ప ప్రజలపైన, మహిళలపైన ఎంత మాత్రం కూడా వాళ్ళకి ప్రేమ లేదు అని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.